ఈ వీడియోలో మనం విద్యుత్ ప్రవాహానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన లెక్కను చూద్దాం. మీ దగ్గర ఒక బ్యాటరీ అదేనండి ఒక విద్యుత్ ఘటం ఉందనుకోండి. ఆ సెల్‌కు 2 వైపులా 2 చివర్లు ఉంటాయి. వీటినే టెర్మినల్స్ అని అంటాం. ఆ 2 చివర్ల మధ్య పొటెన్షియల్ భేదం 3 వోల్ట్స్ అని ప్రశ్నలో ఇచ్చారు. అయితే ఆ సెల్లు ఒకవైపు నుండి ఇంకో వైపుకు 5 కూలుంబుల విద్యుతావేశాన్ని నెట్టడానికి ఎంత పని జరగాలి? కాబట్టి ఇది మనకిచ్చిన ప్రశ్న. ముందుగా ఈ లెక్కలో మనకేమేమి ఇచ్చారో ఈ పక్కన రాసుకుందాం. పొటెన్షియల్ భేదం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ వోల్టేజ్ V ఈక్వల్స్ టు 3 వోల్ట్స్ అని ఇచ్చారు కదా! మనం ఇప్పుడు ఎంత పని జరిగింది అంటే ఏంటి? Wను కనుక్కోవాలి. దీన్ని సాధించే ముందు అసలు ఈ 3 వోల్ట్స్ అంటే ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఒక వలయంలో ఒక కూలుంబ్ ఆవేశాన్ని ఒక చోటు నుండి మరో చోటుకి తరలించడానికి ఎంత పని చేయాలో దాన్నే వోల్టేజ్ అంటామని ముందే తెలుసుకున్నాం. అయితే వోల్ట్ అంటే ఒక కూలుంబుకు ఎన్ని జౌల్స్ పని జరిగింది అని అర్థం. అంటే పర్టికులర్‌గా చెప్పాలంటే జౌల్స్ పర్ కూలుంబ్ అన్నమాట. ఇక్కడ 3 వోల్ట్స్ 3V అని ఇచ్చారంటే దాని అర్థం 3 జౌల్స్ పర్ కూలుంబ్. అంటే ఒక కూలుంబ్ ఆవేశాన్ని జరపడానికి ఖచ్చితంగా 3 జౌల్స్‌ల పని చేయాలని ఇది మనకు చెబుతోంది. ఒక కూలుంబ్ ఆవేశాన్ని జరపడానికి 3 జౌల్స్‌ల పని అవసరం అని మనకు అర్థమైంది. మరి 5 కూలుంబ్‌ల ఆవేశాన్ని కదిలించడానికి ఎంత పని చేయాలి? ఒకసారి మీరే ఆలోచించండి. ఒక కూలుంబుకు 3 జౌల్స్ అయితే, ఒకవేళ మీ దగ్గర 2 కూలుంబ్‌ల ఆవేశం ఉంటే దానికి రెట్టింపన్నమాట. అంటే 6 జౌల్స్ అవుతుంది. అదే 3 కూలుంబ్‌లుంటే 3 రెట్లు అవుతుంది. అంతే గదా! అదేవిధంగా మన దగ్గర ఉన్న 5 కూలుంబ్‌ల ఆవేశాన్ని జరపడానికి సరిగ్గా 5 రెట్లు పని చేయాలి. దీన్నే మనం సమీకరణంలో రాస్తే జరిగిన పని W ఈక్వల్స్ టు 3 జౌల్స్ పర్ కూలుంబ్ ఇంటూ 5 కూలుంబ్ అవుతుంది. ఇలా ఒక్కో కూలుంబ్‌కు కావాల్సిన పనిని మొత్తం ఉన్న 5 కూలుంబ్‌లతో గుణిస్తున్నాం. ఇక్కడ కింద మరియు పైన ఉన్న కూలుంబ్‌లు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి మనకు 15J అని వస్తుంది. అంటే ఆ 5 కూలుంబ్‌ల ఆవేశాన్ని ఆ సెల్ గుండా విజయవంతంగా తరలించడానికి మనం 15 జౌల్స్‌ల పని చేయాలన్నమాట. కాబట్టి జరిగిన పని ఎంత? 15 జౌల్స్. మీరింకోటి గమనించారా? ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. వోల్టేజ్ లేదా పొటెన్షియల్ భేదం అంటే ఏంటో మనకు బాగా తెలిస్తే అంటే వోల్ట్ అంటే జూల్స్ పర్ కూలుంబ్ అనే విషయం మన బుర్రలో ఉంటే దీనికోసం ప్రత్యేకంగా సూత్రాలు బట్టి పట్టాల్సిన అవసరం అస్సలే ఉండదు. మనం రోజు వాడే మామూలు ఆలోచనలతోనే దీన్ని చాలా తేలిగ్గా చేయవచ్చు. ఇప్పుడు అదే చూద్దాం. అదే ఆలోచనతో ఇంకో లెక్క చేద్దాం. ఒక బల్బులో ఉండే ఫిలమెంట్ తీగ గుండా 4 కూలుంబ్ల విద్యుతావేశాన్ని తరలించడానికి 20 జౌల్స్‌ల పని జరిగితే, ఆ ఫిలమెంట్ 2 చివర్ల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదం ఏంటో మనం కనుక్కోవాలి. కాబట్టి ఇక్కడిచ్చిన లెక్క అయితే ఇదే. మనకిచ్చిన ఈ రెండో లెక్కలో మనల్ని పొటెన్షియల్ భేదం అంటే వోల్టేజ్ ఎంతో కనుక్కోమన్నారు. ఇక్కడ మనకేమిచ్చారో ముందుగా ఒక్కసారి చూద్దాం. మన ముందు ఒక బల్బ్ ఉందని, ఆ బల్బులోని సన్నటి ఫిలమెంట్ తీగ గుండా ఆవేశం ప్రవహిస్తోందని ఇలా ఊహించుకోండి. ఆ తీగ గుండా Q ఈక్వల్స్ టు 4 కూలుంబ్ల విద్యుత్ ఆవేశాన్ని నెట్టడానికి 20 జౌల్స్‌ల పని జరిగింది. అంటే ఏంటి? W ఈక్వల్స్ టు 20J. ఇదంతా లెక్కలో ఇచ్చారు. ఈ రెండింటిని బట్టి ఆ ఫిలమెంట్ అంచుల మధ్య లేదా వాటి చివరల మధ్య ఉన్న వోల్టేజ్ భేదాన్ని మనం కనుక్కోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పొటెన్షియల్ భేదం అంటే ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక కూలుంబ్ ఆవేశాన్ని తరలించడానికి ఎంత పని చేయాలో చెప్పేదే వోల్టేజ్ కదా! ఇక్కడ 4 కూలుంబ్ల ఆవేశాన్ని తరలించడానికి 20 జౌల్స్‌ల పని జరిగిందని మనకు తెలుసు. మరి ఈ వలయంలో కేవలం ఒక కూలుంబ్ ఆవేశాన్ని తరలించడానికి ఎంత పని చేయాలి? ఇదెలా తెలుస్తుందంటే మొత్తం జరిగిన పనిని మొత్తం ఆవేశంతో భాగిస్తే వస్తుంది.
అంటే వోల్టేజ్ V ఈక్వల్స్ టు 20 జౌల్స్ బై 4 కూలుంబ్స్ అన్నమాట. వోల్టేజ్ అంటేనే ఎన్ని జౌల్స్ పర్ కూలుంబ్ అని చెప్పే కొలమానం కదా! అందుకే ఇలా రాస్తున్నాం. ఈ భిన్నాన్ని గనుక మనం చిన్నదిగా చేస్తే 4 ఎక్కంలు 20 సరిగ్గా 5 సార్లు క్యాన్సిల్ అవుతుంది. అంతే కదా! కాబట్టి మనకేమొస్తుంది? 5 జూలుమ్స్ పర్ కూలుంబ్ అని వస్తుంది. ఈ జౌల్స్ పర్ కూలుంబ్‌నే మనం భౌతిక శాస్త్రంలో వోల్ట్ అని రాస్తాం. కాబట్టి ఫిలమెంట్ చివరల మధ్య ఉండే పొటెన్షియల్ భేదం ఎంత? V ఈక్వల్స్ టు 5 వోల్ట్ అవుతుంది. చూసారుగా ఎలాంటి కష్టమైన ప్రాబ్లమ్స్ అయినా సరే సూత్రాలు బట్టి పట్టకుండా కేవలం వోల్టేజ్ అంటే ఏంటి అనే ఒక చిన్న ఆలోచనతో ఈ సైన్స్ లెక్కలను మనం ఎంత ఈజీగా చేసేసామో